హలో, నమస్తే. నేను మీ ప్రవళిక. ఈజీగా 5-10 మినిట్స్లో కొబ్బరి లడ్డు చాలా హెల్తీ ఫుడ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ముందుగా కొబ్బరిలను సన్నగా తరిగితే బాగుంటుంది, కానీ ఓపిక లేని వాళ్ళు మిక్సీ కూడా చేసుకోవచ్చు. బెల్లాన్ని కూడా తరుపుకొని 2 కప్పులకి కొబ్బరికి 1 కప్పు బెల్లం సరిపోతుంది. ఈజీగా 5-10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చాలా హెల్తీ ఫుడ్, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా కొబ్బరిని మెత్తగా మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దాన్ని కొల్చుకోవాలి. 2 కప్పుల కొబ్బరికి 1 కప్పు బెల్లంగా తీసుకోవాలి. బెల్లాన్ని సన్నగా తరుక్కోవాలి. తరిగితే తొందరగా మెల్ట్ అవుతుంది కాబట్టి ముందుగా ఒక గిన్నె పొయ్యి పైన పెట్టుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యిని వేసిన తర్వాత బెల్లాన్ని వేసుకొని కరిగించుకోవాలి. కరిగించుకున్న తర్వాత బెల్లం కొంచెం లిక్విడ్ అయ్యేంత వరకే, పాకం అవసరం లేదు. ఎందుకంటే పచ్చి కొబ్బరి కదా, ఎక్కువ రోజులు నిలువ ఉండదు, తొందరగా తినేసేయాలి కాబట్టి నార్మల్గా కరిగిన తర్వాత ఆ పచ్చి కొబ్బరిని దాంట్లో వేసేసి కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకొని అది చల్లారక ముందే మనం దాన్ని ఉండల్లా కట్టుకోవాలి. మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో, ఎందుకంటే చేతి కాలుతుంది, ముందే కట్టేసుకోవాలి. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే, మనకి ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ వస్తుంది. మంచి కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల్లా కట్టుకుంటే కొబ్బరి లడ్డు రెడీ. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. నా ప్రతి వీడియోని నచ్చితే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి.